జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు సంబంధించి తీసుకొచ్చిన సంస్కరణలు, ఎడ్యుకేషన్‌కి సంబంధించిన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, దానిని అప్రిషియేట్ చేయకుండా ఉన్నాము అంటే, మనలో అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఏ స్థాయిలో ఉందో మనకు మనం టెస్ట్ చేసుకోవాలి. అండ్ పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలకు, పేదలకు, ఆ పిల్లలకు, ఆ ప్రజల పిల్లలకు మంచి జరిగితే జీర్ణించుకోలేనంత తత్వం మనలో నరనరాన ఎంత లోతుకు దిగబడిపోయిందో మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలను మార్చడం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టింది నిజం. పిల్లల్ని కూలికి కాకుండా బడికి పంపితే తల్లుల అకౌంట్లో డబ్బులు వేసిన మాట నిజం. స్కూల్కి వెళ్ళే పిల్లలకు మంచి భోజనం పెట్టిన మాట నిజం. మధ్యలో బ్రేక్ వస్తే రగిజాబ్ ఇచ్చిన మాట నిజం. కాళ్ళల్లో షూల దగ్గర నుంచి, సాకుల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, ట్యాబుల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, స్మార్ట్ క్లాస్ రూముల దగ్గర నుంచి, మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి, టాయిలెట్ల దగ్గర నుంచి ఒకటేమిటి అండ్ టీచర్లకు కూడా ట్రైన్ చేసుకుంటూ నెక్స్ట్ ఐబీఏ సిలబస్ కానీ ప్రవేశపెట్టే విధంగా చివరికి ప్రభుత్వ పాఠశాలలు చదివే నిరుపేదల పిల్లలు అమెరికాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడగలిగే ఆ కాన్ఫిడెన్స్ ఎవరైనా అనుకోవచ్చు, నలుగురు పోతే అయిపోతుందా, ముగ్గురు పోతే అయిపోతుందా, వాళ్ళు మాట్లాడితే అయిపోతుందా. ఏమంటారు, చట్టం ఒప్పుకోదు కానీ మెడ తోమాలనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని. ఇన్స్పిరేషన్, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి ఇన్స్పిరేషన్. అందరూ ఐన్స్టీన్లు, అందరూ అబ్దుల్ కలాం సార్లు అయిపోరుగా. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అని వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఎదగడానికి ఎంత అవకాశం ఉంటుంది, ఎంతమంది వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకోగలుగుతారు, ఎంతమంది కాంపిటేటివ్ రంగంలో రాణించగలుగుతారు, ఎంతమంది జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేయగలుగుతారు. అరే విద్య గురించి ఏమన్నా తెలుసా వీళ్ళకు? ఏం మనకైతే అర్థమే కాదు. మాలాంటి వాళ్ళని చదువుకున్నాము అంటే మా తల్లిదండ్రులు పడ్డ కష్టం ఏందో మాటలు వర్ణించలేము. ఒక రకంగా వాళ్ళ జీవితం అంతా మాలాంటి పిల్లల చదువుల కోసం మేము బాగుపడితే చాలని చెప్పి వాళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేశారు. చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, చదువుకుంటే పిల్లలు బాగుపడతారు అని. చదువుకుంటే అని ఆ చదువుకున్నటువంటి విలువ వాళ్ళకే బాగా తెలిసినేమో. ఇప్పుడు వాళ్ళు కొంత వితండవాదం చేసే వాళ్ళకంటే కూడా తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అటువంటి వాళ్ళను కూడా ఏవో ఎక్కిరింపులు. తాజాగా బహుజన మేధావి కంచె ఐలయ్య సార్ తాను మాట్లాడారు, ఒక సెమినార్ను ఉద్దేశించి బ్రహ్మాండంగా మాట్లాడారు. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంస్కరణలు, విద్యలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కనుక ఆగిపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న రిఫార్మ్స్ని వ్యతిరేకించే పార్టీలు కనుక అధికారంలోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కానే కాదు, కూలీ చేసుకునే పేదలు నష్టపోతారు, కూలీ చేసుకునే పేదల పిల్లలు నష్టపోతారు. మంచిగా బూట్లు వేసుకొని ఇంగ్లీష్ మీడియం విద్యలో చదువుతూ బ్రహ్మాండంగా మధ్యాహ్నం భోజనం తింటూ చేతిలో ట్యాబులు పెట్టుకొని కార్పొరేట్ పాఠశాలలు, అంబానీ పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవించుకుంటూ మంచిగా చదువుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకొని అట్టడుగు వర్గాల పిల్లలు, కూలి పిల్లలు, పేదల పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు నష్టపోతారు. నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కానే కాదు అని చెబుతూ ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇది ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది మనకు అనవసరం. కానీ ఇప్పుడున్నటువంటి సంస్కరణలు కొనసాగే విధంగా కొనసాగించే పార్టీలను అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ ఒక వాలంటీర్గా పనిచేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ కనుక కొనసాగితే ప్రతి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని బ్రహ్మాండమైన జీవితాలను వాళ్ళు నిర్మించుకుంటే ఏమో ప్రతి ఇంటికి ఒక అంబేద్కర్ పుట్టచ్చు, ప్రతి ఇంటికి ఒక ఐన్స్టీన్, ఇంటికి కాకపోయినా ప్రతి ఇంటికి మనం ఒక అంబేద్కర్ను తయారు చేసుకునే విధంగా అడుగులు వేసి, అంటే అంబేద్కర్ని తయారు చేసుకోవడం అంటే ఆ మహానుభావాన్ని యాజ్ ఇట్ ఈస్ దించేయడం అని కాదు. తాను కలలు కన్న సమాజం కావచ్చు, తాను ఆశించిన సమాజం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎడ్యుకేషన్ రాయల్గా బతకడం అంటే ఏమంటారు చేతికి కడాయాలు వేసుకొని కాదు. ఆలోచనల్లో రాయాలిటీ,
ఆత్మగౌరవంతో బ్రతకడం. ఆలోచనల్లో రాయాలిటీ ఉండాలన్నా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అన్నా, జీవితంలో కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నా, జీవితంలో అనుకున్నది సాధించాలి అన్న ప్రతిదానికి ఎడ్యుకేషనేగా కావాలి. మహానుభావుడు అంబేద్కర్ చెప్పింది కూడా ప్రధానంగా ఇక్కడి నుంచే మొదలెట్టారు కదా. ఎడ్యుకేషన్, క్వాలిటీ, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కావద్దు కావద్దు అవన్నీ కావాలి. ప్రభుత్వాలు ఇవ్వాలి, ఇచ్చేవి కొనసాగించాలి. ఆ సంస్కరణలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, ప్రతి ఒక్కరూ వాలంటీర్ అయి పని చేయాలి అని చెప్పి కంచా ఇలాంటి మేధావులు కూడా పిలిపిస్తూ ఉన్నారు. బట్ నిజం, ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేను వందల వేల సార్లు చెప్పింట. రాత్రికి రాత్రి ఫలాలు ఆశించవద్దు. విద్యలో ఎట్లా ఆశిస్తాం? నెక్స్ట్ ఒక తరం ఫలితాలు చూడబోతుంది. నోట్ మై వర్డ్స్ అని చాలాసార్లు చెప్పాను నేను.